ఒక పాఠశాలలో 1800 మంది విద్యార్థుల్లో 750 మంది బాస్కెట్బాల్, 800 మంది క్రికెట్, మిగిలిన వారు టేబుల్ టెన్నిస్ను ఎంచుకున్నారు. ఒకవేళ ఒక విద్యార్థి కేవలం ఒక ఆటను మాత్రమే ఎంచుకోగలిగినట్లయితే క్రింది వాటి నిష్పత్తిని కనుగొనండి అన్నారు. ఇక్కడ మొత్తం ఎంతమంది విద్యార్థులు వచ్చి 1800 కదా. అందులో బాస్కెట్బాల్ ఎంతమంది అంట? బాస్కెట్బాల్ వచ్చి 750 మంది, 800 మంది క్రికెట్ 800 మంది, మిగిలిన వారు టేబుల్ టెన్నిస్ అన్నారు. టేబుల్ టెన్నిస్ మిగిలిన వాళ్ళంటే ఇట్లా ఇక్కడ మొత్తం విద్యార్థుల్లో నుంచి ఈ రెండు యాడ్ చేసుకొని తీసేసామనుకోండి, టేబుల్ టెన్నిస్ ఎంతమంది ఆడతారో తెలుస్తుంది. ఓకేనా? ఈ రెండు యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 0, 5, 1500. అంటే 1800లో నుంచి 1550 తీసేసామనుకోండి, మిగిలింది టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్ళు వస్తారనమాట. తీసేస్తే ఎంత? 0, 10లో 5 పోతే 5, 7లో 5 పోతే 2. టేబుల్ టెన్నిస్ ఎంత ఆడతారంటే ఎంతమంది? 250 మంది. ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీనిలో నుంచి మనము కింద వాటిని చూద్దాం. బాస్కెట్ బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య మరియు టేబుల్ టెన్నిస్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య అన్నారు. బాస్కెట్ బాల్ 750 టేబుల్ టెన్నిస్ అంటే 250. ఈ నిష్పత్తి కనుక్కోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, 0, 0 క్యాన్సిల్ అయింది. 25 ఒకట్ల 25, 3ల 75. ఏ ఆన్సర్ ఏమొస్తుందంటే 3:1. నెక్స్ట్ బి చూడండి, క్రికెట్ను ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య, బాస్కెట్బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య. క్రికెట్ ఎంచుకునేది ఎంత? 800 బాస్కెట్బాల్ ఎంత? 750. దీన్ని క్యాన్సిల్ చేస్తే 0, 0 క్యాన్సిల్ అయింది. 5తో 5 ఒకట్ల 5, 5 6ల 30, 5 ఒకట్ల 5, 5 5ల 25. 16:15 అనేది బి దానికి ఆన్సర్. ఓకేనా? 16:15. నెక్స్ట్ సి అని బాస్కెట్బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య మొత్తం విద్యార్థుల సంఖ్యకు. బాస్కెట్బాల్ 750 మొత్తం విద్యార్థులు ఎంతమంది? 1800 మంది కదా. ఇప్పుడు దీని నిష్పత్తి చూద్దాం. ఇక్కడ 0, 0 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 5 ఎక్కంతో చూస్తాం. 5 ఒకట్ల 5, 5 5ల 25. ఇక్కడ 5 3ల 15, 15 పోతే ఇంకా 30 ఉంటుంది కదా. 5 6ల 30. ఇంకేమన్నా పోతుందా? 3 ఎక్కంలో పోతుంది చూడండి. 3 5ల 15, 3 12ల 36. అంటే 5:12 అనమాట. సికి 5:12. ఓకే. 14 ప్రాబ్లం చూడండి. షీలా మరియు సంగీత మధ్య 20 పెన్నులను 3:2 నిష్పత్తిలో విభజించండి అన్నారు. అంటే మొత్తం ఎన్ని పెన్నులు ఉన్నాయంటే 20 ఉంది. షీలాకి 3 భాగాలు ఇవ్వాలి, సంగీతకి 2 భాగాలు ఇవ్వాలి. ఈ విధంగా 20ని పంచండి అని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా పంచాలి అంటే, షీలాకి ఎలా పంచుతాము? షీలాకి ఎంత వస్తుందంటే 3 భాగాలు మొత్తం 5లో ఈ 2 యాడ్ చేసుకుని హారంలో వేసుకోవాలి. మొత్తం 5 భాగాలలో 3 భాగాలు షీలాకి. అది ఎంతలో అంటే 20 రూపాయలు, 20 పెన్నులను. ఓకేనా? నెక్స్ట్ సంగీతకి ఎంత రావాలి అంటే, మొత్తం 5 భాగాల్లో సంగీతకి 2 భాగాలు ఇవ్వాలి. అది 20 పెన్నుల్లో. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 5 ఒకట్ల 5, 5 4ల 20, 4 3ల 12 పెన్నులు షీలాకి ఇవ్వాలి. 5 ఒకట్ల 5, 5 4ల 20, 4 2ల 8 పెన్నులు సంగీతకి. అర్థమైందా? మళ్ళీ ఈ 2 యాడ్ చేసుకుంటే కూడా మనకి 20 రావాలి.